వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 87. అందరూ ఆ మాటకి విరాంష్ వంక చూస్తే ఫోన్లో ఏదో చెక్ చేస్తున్న అతను విహా భోజనం వడ్డించు అని పైకి లేచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మీ ఆయనకి భోజనం వడ్డించవే అని అరుంధతి గారు అనడంతో రాహుల్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది విహాన. ఇద్దరికీ వడ్డించి విరాంష్ పక్కన కూర్చున్న ఆమె నోటికి మొదటి ముద్ద అందిస్తాడు. ముందు నువ్వు తిను ఆంష్, నువ్వు తినలేదని నాకు తెలుసులే కానీ బెట్టు చేయకుండా తిను. చిన్నగా నవ్వి అతను తినిపిస్తుంటే ఇష్టంగా తింటుంది. రాహుల్ వాళ్ళిద్దరినీ అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను తినడం అయిపోవడంతో గార్డెన్లోకి వెళ్ళి మహేష్ గారితో మాటల్లో బిజీ అయిపోతాడు. విరాజ్ హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఆమె చీర కొంగతో చేయి తుడుచుకుని విహానాన్ని అమాంతం భుజాల మీద వేసుకుని తన గది వైపు అడుగులు వేస్తాడు. ఆంష్ వదులు, ఎవరైనా చూస్తే బాగోదు. చూడడానికి అందరూ బయట ఉన్నారులే, సైలెంట్గా ఉండవే అని వాటంగా ఉన్న డిక్కీ మీద ఒక్కటేస్తాడు. అబ్బా ఇడియట్ నిన్ను అని విరాన్ జుట్టు పీకేస్తుంది. ఆమెను బెడ్ మీదకు విసిరేసి డోర్ లాక్ చేశాక విహానా మీదకు దూకేస్తాడు. అమ్మా ఏమైంది? సచ్చినోడా, ఎందుకురా దూకా? నడుము విరిగిపోయిన సౌండ్ వచ్చింది, లేవరా. ముసలమ్మలా ఈ ఏడుపులేంటే, మూడ్ పాడు చేయడంలో నంబర్ 1 నువ్వు. విరాజ్ విసుగుకి కోపంగా అతని బొగ్గకు పళ్ళు దించేసింది విహాన. నొప్పికి అరవాలని ఉన్నా మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తారని విహాన కోపం తీరేదాకా సైలెంట్గా ఉండి వెంటనే కసిగా ఆమె పెదవులు అందుకుంటాడు. విహాన చీర మీద విరాజ్ షర్ట్ చేరితే ముద్దులో గాఢతతో పాటు చేతులకు పని చెప్తాడు. తన శిఖరాల మీద అతని పట్టుకి స్వర్గం లాంటి బాధ కలుగుతుంది విహానలో. ఇంకొంచెం ముందుకు వెళ్ళే టైంకి వినయ్ నుండి కాల్ వస్తుంది. అస్సలు పట్టించుకోడు విరాజ్. ఆంష్ ఫోన్ నో. ఎవరో చూడు ప్లీజ్. నో అంటూ విహాన బుగ్గల్ని కొరికేస్తాడు. ఇడియట్ కొరక్కు. ఆమె అరుపుకి నడుము మీదకి జారి ఎంగిల్తో పాటు పంటిగాట్లు కూడా ఇచ్చి ఆమెతో అరిపించి ఇద్దరు పెదవులు కలిపేస్తాడు. మళ్ళీ ఫోన్ రింగ్కి డిస్టర్బ్ అవడంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో దేవ్. తండ్రి వాయిస్కి అసహనం పక్కన పెట్టి ఏంటి డాడీ అని నార్మల్గా అడుగుతాడు. ఒకసారి గార్డెన్లోకి రా నాన్న, నీతో మాట్లాడాలి. ఇంపార్టెంట్నా? అవును. సరే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి విహానాన్ని తనకి